బిగ్ బాస్ ఇంట్లోంచి ఎవరిని బయటికి పంపాలో నిర్ణయించుకొని సమయం ఆసన్నమైంది. నా ఫస్ట్ నామినేషన్ చిన్ను. బిగ్ బాస్ అసలు ఫుడ్డే తినట్లేదు. బిగ్ బాస్ డైలీ ఫుడ్ వేస్ట్ చేస్తుంది. ఏమన్నా అడిగితే నాకు ఇష్టం లేని కర్రీ చేయలే అంటుంది. బిగ్ బాస్ డైలీ ఫుడ్ వేస్ట్ చేస్తుంది. తనకు ఫుడ్ వాల్యూ తెలియదు అసలు. సో నా ఫస్ట్ నామినేషన్ చిన్ను బిగ్ బాస్. నా సెకండ్ నామినేషన్ సాయి ప్రసన్న. బిగ్ బాస్ అసలు లిషు గాడు వచ్చిన దగ్గర నుంచి అసలు నన్ను చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు. బిగ్ బాస్ చిన్నప్పటి నుంచి నా దగ్గరనే ఉండదు బిగ్ బాస్, కానీ ఇప్పుడైతే అసలు చూడట్లేదు. కనీసం గేమ్స్ అన్న ఆడాలి కదా బిగ్ బాస్, గేమ్స్ కూడా ఆడట్లేదు తను. అసలు గేమ్స్ ఆడట్లేదు అసలు. బిగ్ బాస్ లో గేమ్స్ అన్న ఆడాలి, ఎంటర్టైన్మెంట్ అన్న చేయాలి, ఏది చేయట్లేదు బిగ్ బాస్. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా సెకండ్ నామినేషన్ అయితే సాయి ప్రసన్న. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ సాయి ప్రసన్న. ఫ్రెండ్స్ రోజు నేను గోంద్రపేట వెళ్తాను బెదిరిస్తే ఫ్రెండ్స్. లిషు గారు ఎప్పుడైనా నాతోనే ఆడుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గరికి రారు, ఎవరి దగ్గరికైనా వస్తారు. ఇంకా నాకైతే ఇంకా అన్నం తినమంటే తినడు, చల్లగా తినమంటే తినడు, చెప్పిన మాట కూడా వినడు. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ వచ్చి టింకు బిగ్ బాస్. ఎందుకంటే హాయ్ అని మెసేజ్ చేస్తారు బిగ్ బాస్. ఏదో పని ఉందని నేను అనుకుంటా, కానీ అక్కడ ఏం పని ఉండదు బిగ్ బాస్. ఎవరో పెళ్లిలో చూసిన అమ్మాయి, మా రిలేటివ్స్ పెళ్లిలో చూసిన అమ్మాయి ఫోటో తీసి ఆ అమ్మాయి ఇన్స్టా ఐడి కావాలి, నెంబర్ కావాలని అడుగుతాడు బిగ్ బాస్. ఒక్కసారి వెళ్ళిన అమ్మాయి నేను ఊకే ఎలా గుర్తు పెట్టుకుంటా బిగ్ బాస్. అడిగినందుకైనా చెప్పాలి కదా బిగ్ బాస్. నాకు ఆ అమ్మాయి తెలిస్తే చెప్తా బిగ్ బాస్. అమ్మాయి తెలియనప్పుడు నేను ఎట్లా చెప్పాలి బిగ్ బాస్? తెలుసుకొని చెప్పాలి బిగ్ బాస్. నేను చెప్పాను బిగ్ బాస్, నాకు తెలియదు అది. నా సెకండ్ నామినేషన్ వచ్చి దివ్యశ్రీ బిగ్ బాస్. ఎందుకంటే చింటనే అనగానే నన్ను బండి మీద తీసుకుపోతాడు అంటే బిగ్ బాస్, కానీ నేను చింటనే అన్నందుకు కాదు, నేను వాళ్ళతోటి ఉండే బిహేవియర్ని బట్టి వాళ్ళు తీసుకుపోతారు బిగ్ బాస్. ఆమె ఆమ్లెట్ వేసిచ్చి ప్రేమ చూపిస్తే ఎవరు తీసుకోతారు బిగ్ బాస్? ఎట్లా ఉండాలో అట్లుంటే తీసుకోతారు బిగ్ బాస్, అంతే బిగ్ బాస్. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి చింటూ బిగ్ బాస్. రోజు పొద్దున్నే మా ఇంటికి వస్తాడు బిగ్ బాస్. ఇంకా స్నానం చేయలేదు అనుకుంటే చల్లటి వాటర్ తెచ్చి మీద పోస్తాడు బిగ్ బాస్. ఆమ్లెట్ వేసేయమని అడుగుతాడు బిగ్ బాస్. వేసిస్తే దానికి 10 వంకలు పెడతాడు బిగ్ బాస్. ప్రతిరోజు ఆమ్లెట్ వేసిస్తాడు బిగ్ బాస్. ఒక్కసారి బయటికి తీసుకెళ్ళవా, నాగారం తీసుకెళ్ళవా అంటే 100 సార్లు బతలాడించుకుంటాడు బిగ్ బాస్. అది నాకు అస్సలు నచ్చడం లేదు. సెకండ్ నామినేషన్ వచ్చేసి మిల్కీ బిగ్ బాస్. ఎందుకంటే ఎప్పుడు తన నా జుట్టు మీద ఫేస్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది బిగ్ బాస్. నీ జుట్టు పెద్దగా ఉంది, ఇక్కడి వరకు ఇవ్వు అని ఏడుస్తూనే ఉంటుంది బిగ్ బాస్. ఎంత వాళ్ళ మమ్మీ ఊరుకోమన్నా అస్సలు ఊరుకోదు బిగ్ బాస్. నా ఫేస్ క్రీమ్స్, నా ఐబ్రో పెన్సిల్, నా మేకప్ కిట్ అంతా తనే ఎత్తుకెళ్ళింది బిగ్ బాస్. నా ఆర్నమెంట్స్ కూడా తనే తీసుకెళ్ళింది బిగ్ బాస్. నేను చాలా కష్టపడి కొనుక్కున్నాను బిగ్ బాస్. సో నేను తనని నామినేట్ చేస్తున్నాను. నా నామినేషన్స్ వచ్చేసి నేను ఎవరిని చేయొద్దు అనుకుంటున్నానో వాళ్ళనే చేస్తున్నా బిగ్ బాస్. అది వచ్చేసి చిన్ను అండ్ లడ్డు. నన్ను పండక్కి రా 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 అని పిలిచి వచ్చి వాళ్ళే గొడవలు పెట్టుకుని నాకు చిరాకు లేపిస్తున్నారు బిగ్ బాస్. అసలు నాకు ఇంటి దగ్గర కూడా ఉండాలనిపిస్తలేదు. ఇంకేం పని చేయాలి మేము ఇంతగానం పని చేస్తాను. నా వర్షన్ నేను చెప్పుకుంటా బిగ్ బాస్. ఫస్ట్ చెప్పండి, తర్వాత నేను నామినేట్ చేసుకుంటా. అసలు ఫస్ట్ నుంచి అసలు గొడవ పెట్టుకుని నన్ను అసలు ఇంట్లో ఉండాలో అసలు వెళ్ళాలో తెలియట్లేదు బిగ్ బాస్. అసలు ఇక్కడికి వచ్చిన హ్యాపీనెస్ కూడా నాకు లేదు. అందుకని నేను వాళ్ళ నామినేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేసి నేను వాళ్ళని నామినేట్ చేయొచ్చు, అయినా కూడా నేను స్పెసిఫిక్ గా వీళ్ళని బిగ్ బాస్. ఇదైతే నేను అసలు నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి చిన్ను బిగ్ బాస్. నాకు ఒక అమ్మాయి నెంబర్ అడిగిన బిగ్ బాస్ ఇవ్వచ్చు కదా, తెలుసుకోవాలని కూడా లేదు. ఇతనికి ఏం అవసరం బిగ్ బాస్? నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. తెలుసుకోవాలని చెప్పినప్పుడు తెలుసుకోవాలి కదా బిగ్ బాస్. తెలిస్తే తెలుసు అని చెప్పాలి. తన వర్షన్ తనని చెప్పని మీరు ఓకే బిగ్ బాస్ నామినేట్ చేసుకుంటే చేసుకోండి. ఇది నాకు నచ్చలేదు. నా సెకండ్ నామినేషన్ వచ్చేసి అమ్ములు బిగ్ బాస్. నేను తనతో ఎంత మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, తను నాకు కనెక్ట్ అవ్వడం లేదు అసలు, అంతే బిగ్ బాస్. బిగ్ బాస్ నా నామినేషన్ వచ్చేసి మిల్కీ బిగ్ బాస్. ప్రతి సంవత్సరం వచ్చి నన్ను గుర్తుపెట్టుకోరు, కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేసి అన్ని బావా అని వెనకాల తిరుగుతుంది బిగ్ బాస్. నన్ను ఎప్పుడు వర్షిత్ బావా అని ఎక్కడ ఉన్నా అని అడిగారు బిగ్ బాస్. నా సెకండ్ నామినేషన్ వచ్చేసి మా చెల్ల బిగ్ బాస్. ప్రతి నెల అరకిలో మేకప్ కిట్ ఉంటుంది బిగ్ బాస్. నాకు మాత్రం ఒక డ్రెస్ కూడా కొన్నాడు బిగ్ బాస్. ఏమన్నా అంటే ఏడ్చి భయపెడతాను బిగ్ బాస్. ఏం చేయాలో నాకు తెలుస్తుంది బిగ్ బాస్, అందుకే నామినేట్ చేస్తాను. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మిల్కీ బిగ్ బాస్.
నేను ఏది పట్టుకుంటే తనకు అది కావాలని అంటది బిగ్ బాస్. నేను ఫోన్ పట్టుకుంటే తనకు ఫోన్ కావాలని అంటది. మా మమ్మీ సెకండ్ నామినేషన్ వచ్చి మా మమ్మీ బిగ్ బాస్. మా మమ్మీ నాకు ఒక్కసారి కూడా ఫోన్ ఇవ్వదు, చెల్లికైతే ఇస్తుంది. ఊకే చదువు హోంవర్క్ చేయి అంటది బిగ్ బాస్. అందుకని క్లాస్ ఫస్ట్ వచ్చినా కూడా నన్ను చదువు డైలీ స్కూల్కి పోతూనే ఉంటా బిగ్ బాస్ అంటది.